అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో మానవ హృదయాలను కలిచివేసే విషాద ఘటన చోటు చేసుకుంది. చిట్వేలు మండల పరిధిలోని ఎం రాజపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారులు ఆటలాడేందుకు వెళ్లి గ్రామ శివారులో ఉన్న ఓ నీటిగుంటలో ప్రమాదవశాత్తు పడి మృత్యువాత పడ్డారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన వారిని గ్రామస్తులు వెంటనే పిల్లలను రక్షించేందుకు ప్రయత్నించి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించిన తర్వాతే చిన్నారులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని చెప్పిన వేళ పిల్లల తల్లిదండ్రులు గుండెలు బిగుసుకున్నాయి. ఒక్కసారిగా కుటుంబాలపై అంధకారం ముసురుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్, కేయుడిఏ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఎం రాజపల్లి చేరుకుని చనిపోయిన వారి భార్గవ దేహాలకు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి మా వంతు సాయం అందజేస్తామని తెలిపారు. సిఐ వెంకటేశ్వర్లు, చిట్వేలు ఎస్ఐ రఘురాం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక రూపంరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ఆ నీటి కుంటను పరిశీలించి మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని, ఆ కుంటలను పూడ్చే విషయంపై చర్చించారు.